హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కౌశల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా జీవితంలో ఇది ఒక మంచి ట్రిప్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా ఫ్రెండ్స్తో కలిసి నేను వెళ్ళాను. ఈ వీడియోలో కాఫీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం మనం చూడబోతున్నాము. ముందుగా మనం కాఫీ మ్యూజియంలోకి వెళ్దాం. ఇది మనం చూసినట్లయితే కాఫీ మ్యూజియం యొక్క ఎంట్రన్స్. మన కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఎంట్రీ టికెట్ అనేది మనం తీసుకోవాలి. కాఫీ మ్యూజియంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత రోడ్ మొత్తం కాఫీ ప్లాంట్సే ఉంటాయి. అదేవిధంగా కాఫీ సీడ్స్ కూడా ప్లాంట్స్ కొన్నాయి. ఏదైనా మనం సీడ్ కట్ చేసినట్లయితే మనం మనీ అనేది పే చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏ ప్లాంట్ను కూడా మేము టచ్ చేయలేదు. ఇక్కడ మనం కూర్చోడానికి చైర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చైర్స్లో మనం కూర్చోవచ్చు. అదేవిధంగా ఇదంతా స్టాల్స్ ఏరియా. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ స్టాల్స్ అనేవి అవైలబిలిటీ లేదు. కొద్దిగా మేము డిసప్పాయింట్ కూడా అయ్యాము ఆ స్టాల్స్ వల్ల. మనం ఇంక రూట్ మొత్తాన్ని చూద్దాం రండి. అదేవిధంగా ఈ కాఫీ మ్యూజియంలో పిల్లలు ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ కూడా అవైలబిలిటీ అనేది ఉంది. ఈ ఏరియా మొత్తం మనం చూసినట్లయితే ఇక్కడ పిల్లలు ఆడుకునే ఏరియా. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవన్నీ ఉండాలి. బట్ ఆ రోజు మరి ఎందుకో వాళ్ళు ఏమీ ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ పిల్లలు ఆడుకునే ఏరియాస్ ఇవన్నీ. అదేవిధంగా కాఫీ మ్యూజియంలో చిన్న షాపింగ్ జోన్ కూడా ఉంది. ఈ జోన్లో ఏంటంటే దాదాపుగా అన్ని లేడీస్ వేరే ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కూడా కొద్దిమంది షాపింగ్ చేశారు. నేను కూడా ఇంట్లో వాళ్ళ కోసం చిన్న షాపింగ్ అనేది చేశాను. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ అనేది. ఇప్పుడు మనం కాఫీ మ్యూజియం లోపలికి వెళ్ళిపోదాం. ఇది మనం చూసినట్టయితే లోపలే ఇన్నర్ సైడ్ ఇది ఇంకొకటి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కంప్లీట్గా ఒక ఫ్లో చార్ట్ అనేది ఉంటుంది. అంటే కాఫీ సీడ్స్ ఏ విధంగా వచ్చినాయి, కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఫ్లో చార్ట్లో మనకు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా ఒక మ్యూజియం. అంటే కాఫీ సీడ్స్ అనేది ఏ విధంగా వచ్చినాయి, దాని హిస్టరీ ఏంటి అని మొత్తం మనకి ఒక పిక్చర్ రూపంలో వీళ్ళు మనకి చూపిస్తున్నారు. ఇది చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అనేది నేను దాదాపుగా రికార్డ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. బట్ నేను ట్రై చేసి మొత్తం రికార్డ్ చేశాను. మనం చూసినట్టయితే లోపల కూడా చిన్న షాపింగ్ అనేది ఉంది. ఇక్కడ చూసినట్లయితే కాఫీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇవి దాదాపు ఏంటంటే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవి. ఇక్కడ కాఫీ పౌడర్స్ కానీ, కాఫీ చాక్లెట్స్ కానీ ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కాఫీ కూడా మేము తాగాము. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా కాఫీ మ్యూజియం అయితే మనం కంప్లీట్గా చూసేస్తాము. కాఫీ మ్యూజియం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ కూడా చేయండి. ఇంకా నచ్చితే కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్ళిపోదాం. మనం చూసినట్టయితే ఇది ట్రైబల్ మ్యూజియం యొక్క ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో ఈ విధంగా అనేది ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఎంటర్ అవ్వగానే ముందుగా ఈ విధంగా వాటర్ అనేది మనకు కనబడుతూ ఉండిద్ది. ట్రైబల్ మ్యూజియం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మనం బోటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రోప్ వాక్ చేయొచ్చు. అదేవిధంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయడానికి ఐటమ్స్ అనేవి చాలా ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కమాండో నెట్. ఆ నెట్ మీద మనం వాక్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని చూసినట్టయితే జిగ్జాగ్ వాక్ అంటాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఏంటంటే యారో షూటింగ్. ఈ ఐటమ్స్ అన్నీ మేము ట్రై చేసాం దాదాపుగా. అదేవిధంగా ఇక్కడ పిల్లలు అనేది ఉయ్యాలు ఊగడానికి బాగుంది. ఇక్కడ చిన్న పిల్ల కూడా ఉయ్యాలు ఊగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. అదేవిధంగా ట్రైబల్ మ్యూజియం మనం చూసినట్టయితే ఆ రోజుల్లో ట్రైబల్ పీపుల్ ఏ విధంగా నివసించేవాళ్ళు అనేది మొత్తం మనకి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చాలా మ్యూజియంస్ ఉన్నాయి. ఒక్కో మ్యూజియంలోకి మనం వెళ్ళి మొత్తాన్ని చూసేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆ రోజుల్లో ఏ విధంగా పంచాయతీ అనేది జరిగేది, ప్రజలు ఏ విధంగా నివసించేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం ఏంటిది, ఇక్కడ మొత్తం మనం చూస్తూ ఉండవచ్చు. ఇక్కడ పంచాయతీ ఏ విధంగా జరుగుతుందని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చాలా మ్యూజియంస్ ఉన్నాయి. అన్ని మ్యూజియంస్కి మనం వెళ్దాం. అదేవిధంగా ట్రైబల్ మ్యూజియంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అట్మాస్ఫియర్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా ఈ మ్యూజియంలో చూసినట్టయితే ఇక్కడ పిక్చర్స్ అనేవి ఉన్నవి. ఆ రోజుల్లో ట్రైబల్ పీపుల్ ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది అని ఇక్కడ మన పిక్చర్ రూపంలో మనం చూడవచ్చు. ఇదైతే నాకు బాగా అంటే బాగా నచ్చింది. నేను చాలా పిక్స్ అనేవి కూడా నేను తీసుకున్నాను. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ స్మాల్ ఫౌంటైన్ లాంటిది ఉంది. అంటే ఇక్కడ వాటర్ పోసి అక్కడ కొన్ని బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ట్రైబల్ పీపుల్ పిక్చర్స్ కూడా కొన్ని ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఇంకో మ్యూజియం. ఈ మ్యూజియంలో ఏంటంటే అప్పట్లో వాళ్ళు ఏ విధంగా వేటకి వెళ్ళేవాళ్ళు, జంతువులు ఎలా తీసుకొచ్చేవాళ్ళు, ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎలా ఉన్నారో ఇక్కడ మనం చూడొచ్చు. హంటింగ్ ఏ విధంగా చేసేవాళ్ళు ఇక్కడ మనం చూడండి, ఒక యానిమల్ పట్టుకున్న వాళ్ళు రావటం కానీ చాలా బాగుందండి. ట్రైబల్ మ్యూజియం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి, అరకుకి వెళ్ళండి, ట్రైబల్ మ్యూజియం కానీ కాఫీ మ్యూజియం కానీ చూడండి. అంటే ఆ రోజులు వాళ్ళు ఏ విధంగా చేశారు అని చెప్పి చాలా స్పష్టంగా మనకు చూపిస్తున్నారు. ఇది చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది కూడా. అదేవిధంగా ఆ రోజుల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు, వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు, ఇక్కడ మనం చూసినట్టయితే వ్యవసాయాన్ని మనం చూపిస్తున్నారు. ఆ రోజుల్లో మార్కెట్ ఎలా ఉండేది, ఎలా వాళ్ళు సరుకులు అనేది అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పెళ్ళి, ఆ రోజుల్లో పెళ్ళి ఏ విధంగా జరిగేది. ట్రైబల్ మ్యూజియంలో మనం ఎటు చూసినా కానీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అదేవిధంగా గ్రీనరీ కూడా సూపర్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చిన్న షాపింగ్ జోన్ కూడా ఉంది. ఇక్కడ చాలా ఐటమ్స్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడాను, ఏ విధంగా ఇవి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అదేవిధంగా ఇది వాళ్ళు తయారు చేశారని కూడా నేను చాలా వాళ్ళతో మాట్లాడాను.
నేను కూడా కొన్ని ఐటమ్స్ అనేవి నేను ఇంటికి కొనుక్కున్నాను. ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అదేవిధంగా ఇంకొక మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. ఆ మ్యూజియం కూడా మనం చూసేద్దాం రండి. అంటే ఇది అగ్రికల్చరల్ టూల్స్ ఏరియా. అంటే ఆ రోజుల్లో వాళ్ళు అగ్రికల్చర్ ఏ విధంగా చేశారు, ఎటువంటి ఐటమ్స్ అనేది వాళ్ళు యూజ్ చేశారు అనేది ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఐటమ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయండి. అంటే అగ్రికల్చర్ చేయడానికి అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా మనం ట్రైబల్ మ్యూజియం మొత్తాన్ని చూసేసాము. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ప్రతి ఒక్క నోటిఫికేషన్ ముందుగా మీరే చూడవచ్చు. ఈ ట్రిప్ నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అదేవిధంగా మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ట్రిప్స్కి వెళ్ళండి. ఎందుకంటే ఉన్న ఈ చిన్న జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మీరు కూడా అరకుకి వెళ్ళండి, విజిట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ కౌశల్.